టీ20 వరల్డ్ కప్ 2026లో చిరకాల ప్రత్యర్థులు భారత్ మరియు పాకిస్తాన్ మహిళల జట్లు తలపడగా భారత జట్టు అద్భుత ప్రదర్శనతో 64 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో మెరిస్తే రిచా ఘోష్ చివర్లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది. ఇక దీప్తి శర్మ అయితే చరిత్ర సృష్టిస్తూ 5 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మ్యాచ్ మొత్తం ఎలా సాగింది, ఎవరు హీరోలు, ఏ రికార్డులు నమోదయ్యాయి, పూర్తి విశ్లేషణ. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. మ్యాచ్ తొలి బంతికే షెఫాలి వర్మ 6 కొట్టినా అదే ఓవర్లో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జెమీమా రాడ్రిగ్స్ కేవలం 1 పరుగుకే అవుట్ అవ్వడంతో భారత్ 2 వికెట్ల నష్టానికి కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరియు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 91 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. స్మృతి మంధాన అద్భుతంగా ఆడుతూ కేవలం 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. మంధానా ఇన్నింగ్స్ 68 పరుగులు, 49 బంతులు, స్ట్రైక్ రేట్ 138+. ఇది ఆమెకు టీ20 వరల్డ్ కప్లలో 5వ హాఫ్ సెంచరీ. మరోవైపు హర్మన్ప్రీత్ కౌర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతూ 36 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో రిచా ఘోష్ విధ్వంసం సృష్టించింది. 17 బంతుల్లో 34 పరుగులు చేసి మ్యాచ్ మొమెంటం పూర్తిగా భారత్ వైపు తిప్పింది. 19వ ఓవర్లో వరుసగా 4, 6, 4, 4 బాదడంతో భారత్ స్కోరు ఒక్కసారిగా 170 పరుగులకు చేరింది. 20 ఓవర్లలో భారత్ 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ మంచి ఆరంభం చేసింది. మునీబా అలీ ధాటిగా ఆడుతూ పవర్ ప్లే ముగిసే సమయానికి పాకిస్తాన్ను 52/1 స్కోరుకు చేర్చింది. అయితే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ వచ్చింది దీప్తి శర్మ బౌలింగ్తో. దీప్తి మొదట గుల్ఫిరోజాను అవుట్ చేసి భాగస్వామ్యాన్ని విడగొట్టింది. ఆ తర్వాత అయేషా జాఫర్ వికెట్ కూడా తీసి పాకిస్తాన్పై ఒత్తిడి పెంచింది. మరోవైపు యువ స్పిన్నర్ శ్రీచరణి అద్భుత బౌలింగ్ చేసింది. సైరా జబీన్, సిద్రా అమీన్, రమీన్ షమీం వికెట్లు తీసి పాకిస్తాన్ బ్యాటింగ్ను కుప్పకూల్చింది. మునీబా అలీ 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. 17 ఓవర్లలో మ్యాచ్ అసలైన స్టార్ ఎవరు అంటే ఒక్కటే పేరు, దీప్తి శర్మ. ఆమె గణాంకాలు 4 ఓవర్లు 10 పరుగులు మాత్రమే, 5 వికెట్లు. ఇది భారత మహిళా క్రికెట్ చరిత్రలో టీ20లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకం. అంతేకాదు, ఈ 5 వికెట్లతో దీప్తి శర్మ మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచింది. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. మరో ముఖ్యాంశం, స్మృతి మంధాన వరల్డ్ కప్లలో 5వ హాఫ్ సెంచరీ. రిచా ఘోష్ 200 స్ట్రైక్ రేట్తో ఫినిషింగ్ మాస్టర్ క్లాస్. మొత్తానికి భారత్ అన్ని విభాగాల్లో పాకిస్తాన్పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్లో మంధానా, రిచా ఘోష్ రాణించగా బౌలింగ్లో దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. మీ అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు పల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.